తను నియంత్రించుకుని ఉండగలిగే కృప దయచే. ఏడ్చి ఏడ్చి ఆ కన్నులు కూడా కొంచెం మరి అస్వస్థత కలిగిందని విన్నప్పుడు ఎంతో బాధ కలిగింది. ఆ కన్నులను స్వస్థపరచాను అయ్యా. మరి ఏదైతే ఆ ప్రాబ్లం ఉందో అది పెరగకుండా అయ్యా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని నీ బిడ్డకు దయచాను. చదువు మీద తన పూర్తి శ్రద్ధ పెట్టడానికి సహాయం చేయండి. ఇంటి మీద కాకుండా, తల్లి మీద, బంధువుల మీద కాకుండా తన చదువు మీద ఆ దృష్టి పెట్టడానికి సహాయం చేయండి. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు నీ యందు గుప్తమైనవి ప్రభువా. నిబ్బరమైన బుద్ధి, స్వస్థ బుద్ధి ఆ బిడ్డకు దయచేయండి. కృపగల దేవా, దయగలిగిన తండ్రి, మరి ఆ తల్లి పడుతున్న ప్రయాసకు ప్రతిఫలం దయచేయండి. మరి ఈ సమయంలో నీ వాక్య పద్ధతి సన్నిధికి వస్తున్నాం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి, గడిచిన ఆదివారం ద్రాక్ష తోట అనే అనుభవం గురించి మీరు మాతో మాట్లాడారు. ఈరోజు మరొక వచనాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా నిజమే ఈ పరమగీత అంశాల్లో నుంచి, ఈ అధ్యాయాల్లో నుంచి నిజంగా పరలోక సంబంధమైన అనుభవాలను మీరు మా దృష్టిలోకి తీసుకొస్తున్నారు ప్రభువా. ఇంతవరకు మేము విన్న వర్తమానాలు, ప్రసంగాలు వేరు, కానీ ఈ పరమగీత వాక్య అనుభవం నిజంగా తారాస్థాయిలో ఉంది. ఈ పరమగీత అనుభవంలోకి, ఈ షులమితి యొక్క అనుభవంలోనికి ప్రతి ఒక్కరూ నడిపించబడాలి. దైవజనుడిగా నా వాంఛ, నా కోరిక, నా ప్రార్థన, నా విజ్ఞాపన యెరూషలేము కుమార్తెల వంటి, తన సహోదరుల వంటి స్థితిలో ఉండకూడదు ప్రభువా. షులమితి వంటి అనుభవంలోనికి రావాలి. అట్టి కృపను ఆత్మబిడ్డలకు దయచేయండి. విని విడిచిపెట్టేవారుగా కాకుండా విని పాటించేటటువంటి అయా కృప నాకును, నా కుటుంబానికి, నా ఆత్మబిడ్డలందరికీ, అలాగే వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి కూడా దయచేయమని ప్రస్తుతం అయా ఈ మాటలు వినుచుండగా, వాక్యం వినుచుండగా ఎవరికి కూడా ఫోన్లు డిస్టర్బెన్స్ కానీ, నిద్రాత్మలు కానీ, ఏ విధమైన అయ్యా వ్యర్థమైన స్థితిగతులు రానియద్దునైనా నీ కంచెని వేస్తున్నాను. ప్రతి ఒక్కరి చుట్టూ నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ప్రతి విధమైన అపాధి క్రియలని లయపరుస్తున్నాను, గద్దిస్తున్నాను. యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆరాధనకి ముందుగా వచ్చిన వారందరికీ వందనాలు. ఆలస్యంగా వచ్చిన వారికి ప్రత్యేకమైన వందనాలు. మీరు మీ ఉద్యోగాలకు ఎలా వెళ్తున్నారో, మందిరానికి ఎలా వెళ్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. జీవనోపాధి, ధనం సంపాదించేటటువంటి వాటికి మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో, ఎన్ని గంటలు పని చేస్తే మనకి ఆ 800-1000 రూపాయల కూలి రాదో, మరి దేవుని మందిరానికి 2 గంటలన్నరైనా మనం కూర్చోలేకపోతే, వాక్యాన్ని వినలేకపోతే, పాటల కార్యక్రమంలో ఉండకపోతే, ఆరాధనలో గడపకపోతే మనకి రావాల్సిన దీవెన ఎలా వస్తుందో చెప్పండి. చెప్పవసరంలా, మీరు ఆలోచించండి చాలు. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇక నేను గద్దించడాలు, కోపడ్డాలు నేను చేయదలుచుకోవడం లేదు. చాలా నిదానంలోకి వెళ్ళాలనుకుంటున్నాను. చాలా ఓర్పు కలిగి ఉండాలనుకుంటున్నాను. సంఘ విషయంలో, కుటుంబ విషయంలో కూడా మీరే ఆలోచన చేసుకోండి. మీ వ్యక్తిగత విషయాలకి ఎంత టైం కేటాయిస్తున్నారు? వారానికి ఒక్కసారి ప్రభు సన్నిధికి వచ్చే ఈ విషయంలో మీరు ఎంత టైంని ప్రభు కోసం కేటాయిస్తున్నారు? ప్రతి ఆదివారం చెప్తున్నారు, మన కష్టార్జితలోనే కాదు, సమయంలో కూడా మనం దేవునికి భాగం ఇవ్వాలి. రోజుకు 2 గంటలన్నర గడప. మీరు క్రమంగా 10 గంటలకు రాకుండా మీరు సమయాన్ని మించి వస్తే మీరు సమయాన్ని దొంగిలించిన వాళ్ళు అవుతారు. మరలా చెప్తున్నాను, దేవునికి మనం సమయం ఇవ్వకపోతే మనల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి దేవుడు తనకున్న సమయాన్ని మన పట్ల హెచ్చించడు. మీరు సమయాన్ని హెచ్చిస్తే ప్రభు మీకోసం సమయాన్ని కేటాయిస్తాడు. నా దేవుడు నాకు ప్రాముఖ్యం, నా దేవుని సన్నిధి నాకు ప్రాముఖ్యం అని మీరు సమయాన్ని ఇస్తే ఆయన ఏమంటాడంటే, నా బిడ్డలు నాకు ప్రాముఖ్యం అని ఆయన కూడా పలుకుతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్లీజ్, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, 10 అంటే 10 గంటలకు రండి. ప్రతి శనివారం 7:30కే ప్రారంభిస్తున్నాను, 9 గంటలకే ముగిస్తున్నాను. 1.5 గంటల ఉపవాస ప్రార్థన. మరి యవనస్తులు ఎందుకు రావట్లేదో నాకు అర్థం కాదు. ఏమండి, యవనస్తులు ఎందుకు రావట్లేదో నాకు అర్థం కావట్లేదు. పాస్టర్ గారు, అసిస్టెంట్ పాస్టర్ గారు ఎందుకు రావట్లేదో నాకు అర్థం కాదు. పోతే పోని, అది దొంగిలించిన వాడు హృదయంలో దేవుడు భయాన్ని పుట్టించునుగాక. 4 కేజీలన్నర రాగి దొంగిలించారంటండి ఎవరో. ఆ కారణంగా యేసురాజు కూడా ఈరోజు రావటానికి కుదరలా. సీసీ కెమెరాలు ఉన్నాయి, మంచివి పెట్టండి, బందోబస్తు పెట్టండి. పాట పాడతాం కదా, ఏమున్నా లేకున్నా, కష్టమైన నష్టమైన, వ్యాధి అయినా, బాధ అయినా, నీ ఉంటే నాకు చాలా అంటాం కదా, అది క్రియలో చూపించాలి మరి. ఓకేనా? దేవునికి స్తోత్రం కలిగి. మీకేంటి పాస్టర్ గారు, ఇల్లు కింద ఉంది, సక్క తాళం వేసి వచ్చేస్తున్నారు, మా పరిస్థితులు మీకేం తెలుసులే అని మనసులో అనుకుంటున్నారులే. దేవునికి స్తోత్రం చెప్పండి.
మీ కుటుంబ కార్యక్రమాలకు అలాగే వెళ్ళకుండా ఉంటున్నారా అండి? దొంగోడు వచ్చాడని చెప్పి మీ వ్యక్తిగత కార్యక్రమాలకి, మీ ఫంక్షన్లకి వెళ్లకుండా ఉంటున్నారా? అమ్మో, ఇంటికాడ ఒకళ్ళని ఉండకపోతే ఎలాగా అని ఒకళ్ళుండి మిగతా వాళ్ళని పంపిస్తున్నారా ఫంక్షన్కి? కట్టుకుని అందరూ పిల్ల జల్ల ముసల మొక్క అందరూ వెళ్తారా ఎక్కడికి? ఫంక్షన్కి. మరి మందిరానికి వచ్చేసరికి దొంగడు గుర్తొస్తున్నాడా? సాకులు ఎక్కడ లేని చెట్టు ఎందుకు ఎక్కేవారంటే దూడకే గడ్డెత్తాగండి. మీకు సాతాను ప్లానింగ్ చెప్పనా? వాక్యంలోనికి వెళ్ళే ముందు ఫరో ఎదుటికి వెళ్ళి మోషే నిలబడ్డాడు. మోషేతో ఫరో ఏమన్నాడు తెలుసా? ఇదిగో పురుషులు వెళ్ళండి, స్త్రీలని ఇక్కడే ఉంచేయండి అండి. ఏంటి దానిలో ఉన్న ప్లానింగ్ ఏంటి చెప్పండి? భర్త కోయిటా వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, కూలి పనికి వెళ్ళినా సాయంత్రానికి ఎక్కడికి వస్తాడు? భార్య దగ్గరకు వస్తాడు. వీడు ఆ ఫరో ప్లానింగ్ ఏంటంటే పురుషులు మీరు వెళ్ళిపోతే ఖచ్చితంగా భార్యల కోసం రేపు మళ్ళీ తిరిగి వస్తారు. అది వాడి ప్లానింగ్. ఒప్పుకోవాలా? సరే, భార్య భర్తలు వెళ్ళండి, మీ పిల్లల్ని భార్య భర్తలు ఎక్కడెక్కడికి వెళ్ళిన సాయంత్రానికి ఏం చేయాలి? అది సాతాను గడి ప్లానింగ్. మూడోది, సరే వెళ్ళండి, అందరూ వెళ్ళిపోండి, మీ గాడిదలు, మీ ఒంటి లేకపోతే మీ గుర్రాలు, మీ పశు సంపదను ఏం చేయాలి? మీరు వెళ్ళండి, ఉత్తి చేతులతో వెళ్ళండి. ఉత్తి చేతులతో మన కుటుంబం ఏ ప్రాంతానికి వెళ్ళినా చిట్ట చివరికి మన ఆస్తుల కోసం ఎక్కడికి రావాలి? అది వాడి ప్లానింగ్. ఉత్తి చేతులతో వెళ్ళండి మందిరానికి, కానుకలు తీసుకెళ్ళమాక, ప్రతిష్ఠిత తరపున 10వ భాగాలు తీసుకెళ్ళమాక. అది వాడి ప్లానింగ్. అక్కడ కొడతాడు. మీరు రావటం జయించుకుని వస్తారు, కానీ దేనో ఒక దాంట్లో మీరు ఫెయిల్ అయిపోతారు. ఏమన్నాడు తెలుసు పోష? వాటిని బలి అర్పించే మా దేవుణ్ణి మేము గణపరచాలి, మా ఆస్తుల్నిచ్చి మా సంపదలనిచ్చే మా దేవుణ్ణి ఒక డెక్కైనా విడిచిపెట్టమన్నారు. కొట్టరా చెప్పట్లో? ఒక డెక్కైనా విడిచిపెట్టం. అది అలా రావాలి ప్రభుని ఆరాధించడానికి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రతి ఆదివారం సమయాన్ని పాటించండి, క్రమంగా మందిరానికి రండి, ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనకి రండి. పురుషులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, బాలురు అందరికీ చెప్తున్నాను, ఉపవాస ప్రార్థన వల్ల కీడులు తొలగిపోతాయి. ఉపవాస ప్రార్థన వల్ల పరిశుద్ధ గ్రంథంలో భక్తులు రాజ్యాలు జయించారు, సింహాల నోళ్లను మూశారు, అగ్ని బలాన్ని చల్లార్చారు, ఎన్నో ఘనమైన కార్యాలు పొందుకున్నారు. శనివారం ఉపవాస ప్రార్థనకు రండి. 9 గంటలకు ముగించాను రాత్రి. అమ్మా పలవే ఎన్ని గంటలకు ముగించాను? పావని మానేసింది, పలవి మొదలెట్టాను. ఏంటో పంచుకుంటున్నారు. నేను ఈ 2 వారాలు వెళ్తాను, 2 వారాలు 2 నెలలు లెక్క అని పంచుకుంటున్నారేమో మీరు. ఏమాయ్ ఉపవాస ప్రార్థనకి రావాలి అందరూ. అందరికి నిండు వందనాలండి. మరొకసారి మా వందనాలు, మా వందనాలండి, వందనాలండి. వాక్యంలోనికి వచ్చారు. చెప్పండి, మీరే చెప్పండి. ఈరోజు మన వాక్య ధ్యానం విషయం ఏంటో అన్నారు. నాకు ద్రాక్ష తోట మళ్ళీ వెనకెళ్ళనా? అంత గొంతుకు చించుకుని ద్రాక్ష తోట గురించి ఇంకా తోటలోనే ఉండిపోయారు మీరు. రండి, బయటికి రండి. కొంచెం తోటలో నుంచి ఎక్కడికి రావాలి? ఇప్పుడు తోటకి వెళ్తున్నారా? వెళ్ళండి, తప్పలేదు. భక్తుల పుస్తకాలు తెచ్చుకోండి, చదువుకోండి, కానీ ఆచారబద్ధంగా చేయమాకండి. ఓకేనా? మట్టి తింటాం, పూలు తెచ్చుకుంటాం, అలాంటివి చేయకండి. రికార్డులోనే చెప్తున్నాను నేను. మొంగమూరి దేవదాసయ్య గారు అంటే నాకు ఈ మధ్య చాలా విపరీతమైన భక్తి పెరిగిపోయింది. ఆయన అంటే నాకు చాలా అభిమానం పెరిగిపోయింది. ఎందుకు తెలుసా? మొంగమూరి దేవదాసయ్య గారి గురించి ఒక మాట విన్నాను. శాంతవర్ధన్ గారితో చెప్పాను, అయ్యా నాకు పరమగీతం వాక్యం ధ్యానం చేయడానికి దైవజనులు రచించిన పుస్తకం నాకు చాలా దోహదపడింది, చాలా సహాయపడింది అంటే అప్పుడు శాంతవర్ధన్ గారు కొండగి మూలలో ఉంటుంది కదా దైవజనులు, ఆయన ఏం చెప్పారు తెలుసా? అయ్యగారు, పరమగీత పుస్తకం రాయడానికి, ప్రకటన గ్రంథం పుస్తకం రాయటానికి 40 రోజులు ఒంటి కాలు మీద మోకాలు వేసి ప్రార్థన చేసి రాశారు అన్నారు. కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది. కొట్టాలంటే కొట్టండి, మంచి సంగతి చెప్పినప్పుడు అలా కొట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మామూలుగా 2 కాళ్ళతో మోకాళ్ళు ఎత్తేనే తొడలు నిగిపోతాయి అవునా? ఒక్క మోకాలు మీద 40 రోజులు. మరి ఏ విధంగా భక్తుడు ఎన్ని గంటలు ఉన్నాడో, ఎలా ప్రార్థన చేశాడో, కానీ నిజంగా ఆయన అనుభవాలు, ఆయన విషయాలు, ఆయన సూక్తులు నేను ఫాలో అవుతానండి, తప్పలేదు. ఈరోజు కూడా మంచి ప్రసంగం. పరమగీతం తీయండి అందరూ కూడా. మొదటి అధ్యాయం 7వ వచనం.
నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకొనిన దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకుండవలెను. ఈ వచనాన్ని ఈరోజు కంప్లీట్గా ధ్యానం చేద్దాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్క వచనంలో ఒక మాట, ఒక పదం అయితే 5 సంవత్సరాలైనా అవధి ఇక పుస్తకం. నేను అందుకని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పుకుంటూ సాగతీయకుండా, విస్తరించి కాకుండా ఒక్కొక్క మాటలో ఉన్న తాత్పర్యాన్ని చెప్పుకుంటూ వెళ్తాను. స్పీడ్గా చెప్పను కానీ కొంచెం మీకు అర్థమయ్యే భాషలోనే ట్యూన్ చేసుకునే మాట్లాడతా. దేవుని స్తోత్రం చెప్పండి. నా వెనకాల చెప్పండి అందరూ కూడా. నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకొనిన దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకుండవలెను. ఇది కవితా రూపంగా, కవితాత్మక శైలిలో రాయబడిన భాష. ఈ భాషను మనం అర్థం చేసుకోవాలి అంటే వాక్యపు లోతుల్లోకి వెళ్ళాలి. మొదట నా ప్రాణమా అనే మాట కింద అండర్లైన్ చేసుకోండి. దాని గురించి మనం విచారణ చేద్దాం. మీకు ఉపోద్ఘాతంలో చెప్పాను, ప్రతి వచనం ఎవరితో మాట్లాడుతున్నారు అనే డిక్లరేషన్ మనం చేసుకోవాలి. అది చేసుకోకుండా, అది అర్థం చేసుకోకుండా గుడ్డెద్దేలు చేలో పడినట్టు మనం చదువుకుంటా పోతే మనకి ఏది అర్థం కాదు. ఇప్పుడు షులమితి మాట్లాడుతుంది ఈ 7వ వచనంలో. ఎవరితో మాట్లాడుతుందో చెప్పండి. ఫెయిల్. మీరు చదివారు, నేను చదివించా. ఎవరితో మాట్లాడుతుంది? అసలు నా వెనకాల చెప్పండి. నా ప్రాణ ప్రియుడా నవీను. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడుతున్నాను? నవీను. ఎవరితో మాట్లాడుతున్నాను? ఇప్పుడు షులమితి అంటుంది నా ప్రాణ ప్రియుడా. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతుంది? అంతే. ప్రియుడు అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం కాబట్టి మీరు దేవుడు అని చెప్పినా, ప్రియుడు అని చెప్పినా, ఇక్కడ వచ్చినా మీకు అర్థం కావాలంటే ప్రియుడితో మాట్లాడుతుందని చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, షులమితి ఎవరితో మాట్లాడుతుంది? ప్రియుడితో మాట్లాడుతుంది. ఏమని పిలుస్తుంది ఆయన్ని? ఇక్కడ 2 బ్యాచ్లు ఉన్నారు. ప్రియుడు అని పిలిచే బ్యాచ్ ఉన్నారు, నా ప్రాణ ప్రియుడ అని పిలిచే బ్యాచ్ ఉన్నారు. ప్రియుడు అని ఎవరు పిలుస్తారు? నా ప్రాణ ప్రియుడు అని ఎవరు పిలుస్తారు? చూడండి, పరమగీతం 5వ అధ్యాయం 9వ వచనం. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని, అంటే ప్రియుడు అనే మాటే ఉచ్చరించారు వాళ్ళు యెరూషలేము కుమార్తెలు. యెరూషలేము కుమార్తెలు అనబడిన వారు ప్రియుడు అని మాత్రమే ఉచ్చరిస్తారు. కానీ షులమితి, మీ ఒకసారి నా వైపు చూడండి. ఇప్పుడు షులమితి అంటే ఒక స్త్రీ అనుకోవద్దు ఎప్పుడు కూడా, ఒక సంఘం. చెప్పండి ఎవరు? కొన్ని సందర్భాల్లో గుంపుగా పోల్చడం జరిగింది. ప్రియుడా నన్ను ఆకర్షించు, మేము నీ యొద్దకు, నన్ను ఆకర్షించు, మేము అంటే ఒక స్త్రీ సంఘానికి సాదృశ్యం. ఇక్కడ షులమితి అంటే ఒక సంఘం, నిజమైన సంఘం, ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉన్న సంఘం. యెరూషలేము కుమార్తెలు నా సహోదరులు నా మీద కోపించాను అంటుంది కదా షులమితి. వాళ్ళు ఒక గుంపు, వాళ్ళు ఒక సంఘం, వీళ్ళు నామకార్థమైన సంఘం. వీళ్ళు కూడా ప్రభు రక్తంతో కడగబడి క్రీస్తు యొక్క సంఘంగా ఏర్పరచబడిన వారే. కానీ వీళ్ళు నామకార్థులు, భక్తిహీనులు. షులమితి యొక్క అనుభవం ఏంటంటే భక్తి గలది, శ్రద్ధాభయభక్తులు కలిగినది, నిష్కలంకురాలుగా ఉన్నది, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేదిగా ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈమె దేవుణ్ణి పిలుస్తుంది. ఏమని పిలుస్తుందంటే నా ప్రాణ. అసలు దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే నా ప్రాణ ప్రియుడు అంటే నా ప్రాణముతో పెనవేసుకున్నాడు అని దాని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, రజనక్క కంటే నేనన్నా, నా కుటుంబం అన్నా, నా పిల్లలన్నా చాలా అభిమానం. ఎప్పుడన్నా బిస్కెట్లు, చాక్లెట్లు పిల్లలకు పట్టుకెళ్ళని ఇస్తుంది. బిడ్డ అంటది, సంకీర్తన అంటది, అమ్మాయి అంటది, నా బిడ్డ అని ఎవరిని అంటది? అంతేగా, అందరినీ అనరుగా. అది అనుబంధం, తల్లి బిడ్డల యొక్క అనుబంధం. కూతురు గారు ఇప్పుడు హాస్టల్లో ఉన్నారు, కానీ ప్రాణం అంతా ఎవరి మీద ఉంది? తల్లి మీదే ఉంది. తల్లి బిడ్డ యొక్క
అనుబంధం. అంటే దేవునితో మన అనుబంధం అలా పెనవేసుకుపోతేనే, అలాంటి స్థితిలో, అలాంటి సిచ్యువేషన్కి, అలాంటి అనుభవమైన స్థాయిలోకి మనం వచ్చినప్పుడే యేసు ప్రభుల వారిని నా ప్రాణ ప్రియుడా అంటాం. బిడ్డకి ఇప్పుడు జ్వరంగా ఉంది, బంధువుల ఫంక్షన్కి వెళ్తారా? నిజం చెప్పండి. డెంగ్యూ ఫీవర్ వచ్చింది, ప్లేట్లెస్ పడిపోయినాయి, హాస్పిటల్లో పెట్టారు. మీ బిడ్డను వదిలేసి ఫంక్షన్కి వెళ్తారా? ఎందుకు వెళ్ళరు? కన్న బిడ్డ అపాయంలో ఉన్నాడు, వెళ్ళరు. ఆదివారం ఫంక్షన్ వస్తే మాత్రం మనం దేవుని వదిలేసి పోతున్నామే. మరి దేవుడు మనకి ప్రాణప్రియుడయ్యాడా, ప్రియుడు మాత్రమే అయ్యాడా? దేవుణ్ణి ప్రియుడు అనేటటువంటి వాళ్ళు ఫంక్షన్లకు వెళ్తారు, చుట్టాలు వస్తే ఆగిపోతారు, తుమ్ము వస్తే దగ్గు వస్తే ఆగిపోతారు, వర్షం వస్తే ఆగిపోతారు, ఎండ వస్తే ఆగిపోతారు. నా ప్రాణప్రియుడు అంటే ప్రాణం పోయే పరిస్థితిలోనైనా నా దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటారు. యేసన్న గారు ఆల్మోస్ట్ కొన్ని గంటల్లో చచ్చిపోయే పరిస్థితి, కొన్ని గంటల్లో హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. నోటి వెంబడి రక్తం పడిపోతుంది. సేవకులు ఆందోళనతో ప్రార్థనలు చేసుకుంటూ మందిరాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే ఆ రోజే ఒక చోట డేట్ ఇచ్చారంట. అరే దైవజనులతో ఆయన మాట్లాడి ఎలా మాట్లాడాలి నేను చెప్పాలిగా, అందుకని ఆయన మాట్లాడిన మాట చెప్తున్నా. అరే ఎక్కడికి తీసుకెళ్తున్నారు? హాస్పిటల్కి అయ్యా, నోటంట రక్తం వస్తుంది కదా, చావు బతుకులు ఉన్నావు కదా, హాస్పిటల్కి వెళ్తే ఎమర్జెన్సీ ఏదైనా చికిత్స చేస్తారు కదా, ఆ మీటింగ్ ఈరోజు కాకపోతే రేపు చేసుకోవచ్చు, రేపు వెళ్ళొచ్చులే అంటే నేను వస్తానని ఆశతో వస్తారా? దైవజనుడి ముఖాంతరంలో నుంచి ఈరోజు వాక్యం విని బలపడాలని తృష్ణతో వస్తారా భక్తులు? వాళ్ళ ఆశని తుంచకూడదురా. కారు చెప్పండి, మీటింగ్స్ ప్లేస్ పంపించండి, తీసుకువెళ్ళండి కారుని, తర్వాతే హాస్పిటల్ అన్నాడంట. గట్టి కొట్టరేసి హాస్పిటల్. నోటి వెంబడి రక్తం పడుతుంటే హాస్పిటల్కి దైవజనులు అసిస్టెంట్ పాస్టర్లు అందరూ తీసుకుని వెళ్తుంటే, జాన్ వెస్లీ గారు ఇంకా ఫ్రెడ్డి పాల్ గారు వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి తీసుకెళ్తుంటే, నేను వెళ్ళాల్సింది అక్కడికి కదరా, నా ప్రాణం అంతా మీటింగ్ మీద ఉందరా, నా దేవుని పని చేయాలరా, అదే నా దేవుని పనిని తుదముట్టించుటయే నాకు ఆహారం. దేవునికి స్తోత్రం కలిగినగా. నేను చచ్చిపోయినా పర్లేదు, తీసుకెళ్ళండి అక్కడికి. అది ప్రాణప్రియుడని ఆయన అనగలడు, ఆయన అనడానికి అర్హుడు, ఆయన అనగలిగే స్థితిలో ఉన్నారు. మీరు ఏ స్థితిలో ఉన్నారు పరిశీలన చేసుకుందాం. నా ప్రాణప్రియుడా అనే స్థితిలో మనం ఉన్నామా? ఈరోజు ప్రాణం మీదకి వచ్చిన ప్రభు సన్నిధికి మానకుండా వచ్చే స్థాయిలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నువ్వు ఆయన్ని ప్రాణప్రియుడిగా నువ్వు చేసుకున్నవాడు అవుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా అనే దాన్ని నేను వివరిస్తాను ఇప్పుడు. నా అనేది సొత్తు, నా అనేది మన సొంతాన్ని నాది అంటాం. నా బిడ్డ, నా ఆస్తి, నా ఇల్లు, నా అనేది అంటాం. ఇక్కడ దేవుణ్ణి సొత్తుగా చేసుకుంది షులమితి. 23వ కీర్తన మొదటి వచనం చూడండి. 23వ కీర్తన మొదటి వచనం చూడండి. యెహోవా నా కాపరి, నాకు లేమి. మీరు చెప్పగలరు ఈ మాట? ఈ కీర్తన రచించినటువంటి వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు, దావీదు మహారాజు. ఇశ్రాయేలీయులు పరిపాలించే పరిపాలకుడు. అతని చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నారో తెలుసా? బలమైనటువంటి సైన్య సమూహం ఉన్నారు. సైన్య సమూహాన్ని పక్కన పెట్టండి. అతని చుట్టూ ఉన్న ముగ్గురు, అబీషై, ఆషహేలు, యోవాబు. ఈ ముగ్గురు ఎలాంటి వాళ్ళో తెలుసా? ఒక్కొక్కరు 100 మందిని తెగ నరికి చంపగలిగినటువంటి యోధులు. ఒక్క యోవాబు కుంటివాళ్ల పట్టణాన్ని పట్టేసుకున్నాడు. తర్వాత దానికి యెరూషలేము అని పేరు పెట్టారు. కుంటివాళ్ల ప్రాంతం అంటే అది. కుంటోళ్ళు అని అనుకుంటాం కానీ చాలా తెలియగలిగినటువంటి వాళ్ళు. అలా ఒక్కొక్క ప్రాంతాన్ని 100 మందిని పట్టుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వ్యక్తులు దావీదు చుట్టూ ఉంటే, ఇదిగో నా మేనల్లుళ్ళు నాకు కాపుదల అని అనలా, నా సైన్య బలగం నాకు కాపుదల అని అనలా. ఏమన్నాడు తెలుసా? అసలు రాజే అంటున్నాడు, దేవుడు యెహోవా నా కాపరి, నాకు లేమి. సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి గొనినా, సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి గొనినా, నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా,
వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా. నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా, నాలో చనకర్తవు నీ చూడగు తండ్రివే, నా శాలేమో రాజువు నీ చూడగు తండ్రివి, నా శాలేమో రాజువు. హల్లెలూయా. నేను ఇశ్రాయేలీయులను కాపాడే రాజునైతే నన్ను కాపాడేవాడు ఎవరు? నేను నా కుటుంబాన్ని కాపాడేవాడినైతే నన్ను కాపాడేవాడు ఎవరు? మీ కుటుంబాన్ని మీరు సంరక్షించేవారైతే మిమ్మల్ని సంరక్షించేది ఎవరు? దేవుడే. ఆ మాట హృదయాంతరంగ పుల్లోతుల్లో నుంచి వస్తుంది. సంఘంలో నామకార్థమైన భక్తులు ప్రియుడా అంటారు. నిజమైన క్రైస్తవులు, నిజమైన భక్తిపరులు నా ప్రాణ ప్రియుడా, నా కాపరి అని అంటారు. ఇంకా కీర్తనకారుని యొక్క అనుభవాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 18వ కీర్తన 2వ వచనం. ఈ వర్షాకాలంలో దయచేసి మీరు బయట బట్టలు ఆరేసుకుని రామాకండి, ఓకేనండి? యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము. నా ఎన్నిసార్లు నా అనే పదం ఉంది? ఒక్క వచనంలో ఎన్నిసార్లు నా అనే మాట పలుకుతున్నాడు ఇక్కడ? 7 సార్లు ఉందండి ఇక్కడ నా దేవుడు అనే మాట కూడా చూసుకోవాలిగా. షులమితి నా ప్రియుడు అంటుంది. ఇక్కడ దావీదు నా శైలం, నా కోట, నా ఆశ్రయదుర్గం, నా కొండ. కొండ కొండ దేనికి ఉపయోగపడుతుందంటే, చిన్న 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 కుందేలు పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు మృగాలు వాటి మీద పడినప్పుడు ఆ చిన్న చిన్న కుందేలు పిల్లలు ఎక్కడికి వెళతాయి? కొండ సందుల్లోకి. అందుకని అంటున్నాడు నా కొండ నీవే, నా కోట నీవే. మనం అందరూ ఏమనుకుంటాం తెలుసా? నా తల్లి, నా తండ్రి, నా కోట అనుకుంటాం మనం. నిజమే, నిజమే, కాదని నేను చెప్పట్లా. ఎంతవరకు? కొంతవరకే. కొన్ని సంవత్సరాలు మనం ఉన్నంత వరకు తల్లిదండ్రులు ఉంటారా? మరి తల్లిదండ్రులు లేనప్పుడు ఎవరుంటారు నీకు? నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటాయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రువు నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి. ఆమేన్, గ్లోరీ. హల్లెలూయా. తల్లైనా, తండ్రి అయినా, బంధువైనా, భర్త అయినా, పిల్లలైనా, ఎవరైనా కొంతవరకే. నిత్యము నీకు తోడై ఉండేవాడు ఎవరో తెలుసా? ఇదిగో నీ దేవుడినైన యెహోవా నాకు నేను నీకు తోడై ఉన్నాను గనక దిగులు పడకము, భయపడకము, జడియకము, చిన్నపిల్లలారా కలవరపడకుడి. ఎన్ని వాక్యాలు ఉన్నాయి! ఒకని తల్లి వానిని ఆదరించినట్టు నేను మిమ్మను ఆదరించేదను. శ్రమలో నేను నీకు తోడే ఉంటాను. అగ్నిగుండములో శత్రుక మేషకు అబేద్నెగో వారికి తోడై ఉన్నట్లుగా, సింహాల బోనులో దానియేలుకి తోడై ఉన్నట్లుగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. దిగులు ఎందుకు చెప్పండి? మనకు దిగులు అవసరంలా. ఓ తల్లి చాటున బిడ్డ ఎంత నిబ్రంగా ఉంటాడో దేవుని చాటున ఉన్న మనకి అంత ధైర్యం వస్తుంది. నా దాగు చోటు నీవే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా.
దాని గురించి తర్వాత మాట్లాడతాను. కీర్తన 71:5. కీర్తన 71:5. నా ప్రాణప్రియుడా, నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. అదిగో నా ఆశ్రయము, ఆశ్రయ దుర్గమా, నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా, నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే. ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే. అందుకే ఈ స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి పడాలి. అందుకే ఈ స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా, నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. 84వ కీర్తన 3వ. నా అనే ఒక్క అక్షరాన్ని నేను ఇంకా ధ్యానిస్తున్నాను. నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలము నొందిన మనుషులు ధన్యులు. 84వ కీర్తన 3వ. సైన్యములకు అధిపతియగు యెహోవా, ఏంటంట, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము, పిచ్చుకలకి నివాసము. పిచ్చుకలకు గూడు లేదు ఇప్పుడు. పిచ్చుకలు అల్లాడిపోతున్నాయి, వర్షం పడుతుంది, గూడు లేదు ఇప్పుడు. అంటే పిచ్చుకంటే ఇంకేంటో అనుకోవద్దు. పిచ్చుకంటే బలహీనమైంది, పిచ్చుకంటే ఎన్నిక లేనిది. కాసుకు 2 పిచ్చులు అమ్మబడును కదా, కాసుకి 2 పిచ్చుకలు అంటే విలువ లేదు, వాటికి చాలా తక్కువ రేట్ అన్నమాట. 4 కొంటే 1 ఫ్రీ, 1 ఉచితం ఇస్తారు. అది పిచ్చుక యొక్క లైఫ్. పిచ్చుక వంటి స్థితిలో ఉన్నవాడు నేను, బలహీనుడు నేను. నా రాజా, నీవే నా బలం. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కృంగిపోతున్నాను. నా బలమా, నా బలమా, నా దీన ప్రార్థన ఆలకించుమా. ఇంటి మీదనున్న ఒంటరి యేసయ్యా, ఇంటి మీదనున్న ఒంటరి హల్లెలూయా. షుల్లమిత్తు కూడా కన్నీటిలోనే ఉంది, షొమ్మిత్తు కూడా బాధలోనే ఉంది. ఎవరు బయట వాళ్ళు కాదు, తన సహోదరులే తన మీద కోపగించి ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉంచారు. తన సోదరులే నల్లనిదాన అంటున్నారు, విమర్శిస్తున్నారు, హేళన చేస్తున్నారు. ఎండ తగిలి నలుపు అయిపోయిన స్థితిలో ఆముంటే, ఎండంటే శ్రమ, బాధ, వేదన, సమస్యల సుడిగుండల్లో ఆముంటే, తన సహోదరులే, తన తోడబుట్టిన వారే, తన రక్త సంబంధులే, తన ఆత్మీయ బిడ్డలే తనను చూసి హేళన చేస్తుంటే, గేలి చేస్తుంటే, వీళ్ళందరినీ ఇక్కడ పెట్టేసి, వీళ్ళందరినీ పక్కన పెట్టేసి, నా ప్రాణప్రియుడా, నా బలమా, నా కోట, నా ఆశ్రయదుర్గమా, నా రక్షణ శృంగమా, నా ఆశ్రయదుర్గమా, నా కొండ నీవే, నా కోట నీవే, నా సొత్తు నీవు. నేనెందుకని నీ సొత్తుగా మారితిని,
యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున యేసయ్యా నీ అన్నాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితేనే. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ప్రియుడు అని ఎవరంటారు? ఎవరంటారు? కేతిరెడ్డి వెంకటేష్ గారు ప్రియుడు అంటారు. ఏమంటారు? మరి మానకి ప్రతి ఆదివారం వచ్చి మీరేమంటారు? వెంకటేష్ ఏమంటాడు? ఏంటంటావే అత్యాసం? వచ్చే వారం నుండైనా నా ప్రియుడు అనే స్థాయిలోకి వెంకటేష్ గారిని దేవుడు నడిపించునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తల్లిని, తండ్రిని, భర్తని, బిడ్డలు పక్కన పెట్టేమని కాదు, కానీ వారందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించేవారే నా ప్రాణ ప్రియుడా అంటారు అని అనగలుగుతారు, అనే స్థాయిలోకి వస్తారు. ఇంకొక మాట చెప్పనా? ఆ మాట అనాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏముండాలి? ఎక్స్పీరియన్స్ వచ్చింది ఒక ఆయనకి బైబిల్లో. తీయండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. కొంచెం ముందు కూర్చోండి స్త్రీలందరూ, కొంచెం ముందు కూర్చోండి. యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక. అమ్మా, యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. అందుకు తోమా అమ్మా ఆయనతో, నా ప్రభువా నా దేవా. ఇప్పుడు నా వైపు చూడండి. యేసయ్య పునరుద్ధానుడు ఎన్నో దినాలు లేచారు? 3వ దినాలు లేచారు. ఆ రోజు ఆదివారం సాయంకాలమున శిష్యులందరికీ కనిపించారు. ఆ ఆదివారం ఆయన పునరుద్ధానమైన ఆదివారం. వినాలి ప్లీజ్, దయచేసి వినండి. మీకు వందనాలు. మీకు వందనాలు. వినండి వినండి వినండి. యేసు ప్రభుల వారు పునరుద్ధానుడైన మొదటి ఆదివారమున శిష్యులకు కనిపించినప్పుడు ఆ టైంలో తోమా లేడు. 8వ దినమున అంటే మళ్ళీ వచ్చిన ఆదివారమున ఈ లోపు శిష్యులందరూ చెప్పారు, మేము ప్రభుని చూసాం, మేము ప్రభుని చూసాం, మేము ప్రభుని చూసాం. తోమా ఏమంటున్నాడు? నేను నమ్మను, నేను చూస్తే కానీ నేను నమ్మను. ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ అవ్వా. అప్పటిదాకా ఆయనతో నడిచాడు, అద్భుతాలు చేశాడు, దెయ్యాలు నిలగొట్టాడు, స్వస్థతలు చేశాడు, గొప్ప శక్తిని పొందుకున్నాడు. యేసు రక్తమే జయం. ఆయన బోధలు విన్నాడు, పరలోక రాజ్య సంబంధమైన బోధలు విన్నాడు. యేసయ్యా నాకు తండ్రిని కరుపరచుము, అదే అడిగిన పిలుపు కదా, పిలుపు గారు అడిగారు, సారీ ఆయన గారు. తోమా ఆ స్థితిలో, ఆ సమయంలో అనుమానాస్పద స్థితిలో ఉన్నాడు. అనుమానం. మీలో చాలా మంది మందిరానికి వస్తూనే, పాటలు పాడుతూనే, సాక్ష్యాలు చెప్తూనే, ప్రసంగాలు చెప్తూనే పరలోకం ఉందంటావా, నరకం ఉందంటావా, ఎవడు చూసి వచ్చాడు, చచ్చిన తర్వాత బతికినంత కాలం ఇష్టానుసారంగా బతికివేవి నామకార్థులు. సజీవుడైన దేవుణ్ణి ప్రత్యక్షతను చూసిన తర్వాత, గాయాలు వేలు పెట్టి తర్వాత అప్పుడు అనుభవం వచ్చింది, ఎక్స్పీరియన్స్ వచ్చింది. చనిపోయిన యేసుక్రీస్తు ప్రభుల వారు సజీవుడైన తర్వాత, సజీవుడైన యేసుని చూచినప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి. అప్పుడు వాస్తవం గ్రహించాడు, అప్పుడు సత్యం తెలుసుకున్నాడు, అప్పుడు నమ్మాడు, అప్పుడు అన్నాడు, నా ప్రభువా. శిష్యులందరూ చెప్పినప్పుడు, అయ్యా నా ప్రభువా నేను మిస్ అయిపోయినయ్యా, నన్ను క్షమించయ్యా, నాకు ప్రత్యక్షం అవ్వయ్యా అని ఎందుకు అనలేకపోయాడు? ఎక్స్పీరియన్స్ లేదు. ఇంకా పరలోక రాజ్యం ఉందా ఏంటి? ఈ బోధలన్నీ నమ్మవలసిన అక్షయమేనా? ఈ భక్తి మనం చేయడం వల్ల మనకు ఉపయోగమేనా? నిజంగానే దేవుని రాజ్యం ఉందా? యేసే రెండో రాకడలో వస్తాడా అని ఎంతో మంది నేటికి కూడా అనుమానాస్పద స్థితిలో ఉన్నవారు యేసు ప్రభుల వారిని ప్రియుడు అంటారు. నామకార్థులు, ఏదో నమ్ముకున్నాం అన్న మట్టుకు నమ్ముకుంటారే తప్ప భక్తిహీనులు. సార్థి సంఘంతో ప్రభు చెప్పాడు, మీరు బ్రతుకు మట్టుకు బ్రతుకుచున్నారే కానీ
మీరు మృతులే. మృతమైన స్థితిలో ఉన్న వాళ్ళు ప్రభుని చూసి నా ప్రాణప్రియుడా అని ఎలా అంటారు, ఎలా అనగలుగుతారు అనే స్థాయి లేదు వాళ్ళకి. ఆ మాట మనం పలకాలంటే అనుభవం ఉండాలి. ఆ అనుభవం ఉండాలంటే మోకాలు నలగాలి. మోకాలు నలిపెక్కితే ముఖం తెల్లబారద్దంట. దేవునికి స్తోత్రం కలిగినగా. నీ మోకాలు దేవుని సన్నిధిలో నల్లబడితే నలిగితే అప్పుడు ప్రభు నీకు ప్రత్యక్షం అవుతాడు. అలాంటి ప్రత్యక్షతలు పొందుకున్న సులమితి అంటుంది నా ప్రాణ ప్రియుడా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయా. నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా నా బ్రతుకే భారమైపోయినా శ్రమలు శోధించినా నాతో నీవున్న ధైర్యమే కలిగేనా. శ్రమలు శోధించినా నాతో నీవున్న ధైర్యమే కలిగేనా. ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా. తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా. తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. ఆమేన్. నీవే కావా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో. కన్నీరే సంద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా. కన్నీరే సంద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా. నే నలిగిపోయినా నాతో నీవున్న ధైర్యమే కలిగేనా. నే నలిగిపోయినా నాతో నీవున్న ధైర్యమే కలిగేనా. ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా. తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా. తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. అవునయ్యా తండ్రి. నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడవలేనయ్యా. హల్లెలూయా. ఎక్కడ ఉంటుందంట? ఎవరితో ఉంటుందంట?
ఎన్నో ఆశలు పెట్టుకుంది, ఎన్నో ఎదురుపు చూపులు చూస్తుంది. నా ఆశ్రయము నీవే, నా ఆశ్రయాస్పదము నీవే, నా నిరీక్షణాస్పదము నీవే, నా కొండయు నీవే, నా కోటయు నీవే. చాలా ఆత్మీయ అనుభవాలు ఎదుగుతుంది, చాలా భయభక్తులు కలిగిన జీవితంలో నడిపించబడతా ఉంది. ఎప్పుడైతే సహోదరులు కోపగించి ద్రాక్ష తోటకు కావలికత్తుగా ఉంచారో, ఆ ద్రాక్ష తోటకి కావలికత్తుగా ఉంచిన నాట నుంచి తన వ్యక్తిగత ఆత్మీయ సొంత తోటని కాపు కాయలేకపోయిందో అప్పుడు దూరం అయిపోయాడు ప్రభు. ఎప్పుడైతే నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన జీవితాన్ని నువ్వు కోల్పోతావో, దేవునికి వాక్యాన్ని చదవటం మానేస్తావో, నీ ప్రియుడైనటువంటి యేసయ్య నీకు కనిపించడు. ఇప్పుడు దగ్గరలో లేడు యేసయ్య, ఇప్పుడు దగ్గరలో లేడు ప్రియుడు. మీరు గమనించారా? మొదటి వచనాల నుంచి మనం చూస్తే, పరమగీతం 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే 2వ వచనం, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము, నీవు పూసుకున్న పరిమళ తైలము సువాసన కలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకులు నిన్ను. అంటే దేవుణ్ణి ముద్దు అంటే ఉపదేశం, ముద్దు అంటే వాక్యం. తన వాక్యాన్ని అంతగా హత్తుకునేది, ఆయన వాక్యాన్ని అంతగా ప్రేమించేది, అంతగా ప్రభు ఆకర్షించేవాడు, అంతగా ప్రభువుని వెంబడించేది. కానీ కొన్ని సమయంలో ఆధ్యాత్మికమైన పరిపక్వతల పైకి వచ్చే కొలది ఇక్కడ కొన్ని రాను రాను ఎండ ప్రారంభించబడడం జరిగింది, ఎండ రావటం జరిగింది. ఆ ఎండ వల్ల నల్లబడడం జరిగింది. ఆ నలుపు వల్ల సహోదరులు హేళన చేయడం ప్రారంభించారు, గేలి చేయడం ప్రారంభించారు, తునీకరించారు, ద్రాక్ష తోట కాపలుగా ఉంచారు. తన సొంత తోటను కాపు కాసుకోలేకపోయింది. ఈ పరిస్థితులు వచ్చేసరికి తన ప్రియుడైనటువంటి యేసయ్య కంటికి కనబడట్లా. నీకు ప్రాణప్రదమైనటువంటి వారు నిన్ను విడిచి వెళ్ళిపోతే ఎంత బాధగా ఉంటుందో, కట్టుకున్న భర్తే కావచ్చు, కన్న పిల్లలే కావచ్చు, కన్న తల్లిదండ్రులే కావచ్చు, ఇక వాళ్ళే నా సర్వస్వం అనుకున్న వాళ్ళు నీకు కనిపించకపోతే ఎంత వేదన కలుగుద్దో, అలాంటి వేదనతో పిలుస్తుంది నా ప్రాణ ప్రియుడా. చదివితే అర్థం కాదు ఈ మాట, లోతుల్లోకి వెళ్తే అర్థమైంది. ఏ సిచ్యువేషన్లో అంటుంది, ఏ భావనతో అంటుంది? పై పెదవులతో కూడిన మాట మాట్లాడుతుందా? హృదయపూర్వకంగా మాట్లాడుతుందా? పై పెదవులతో కూడిన ప్రార్థన చేసేవాళ్ళు లేకపోలేదు. అంత్యులు విస్తరించి మాట్లాడినట్లుగా మీరు విస్తరించి మాట్లాడటం వలన మీ మనవి అంగీకరించుదురని మీరు అనుకుంటారు. విస్తారమైన ప్రార్థనలు చేసే భక్తులు ఉన్నారు, కానీ ఇక్కడ విస్తారమైన ప్రార్థనలు చేయట్లేదు. కానీ ఆమె హార్ట్ఫుల్గా, హృదయపూర్వకంగా ఆర్తనాదం చేస్తుంది, వేదనతో పిలుస్తుంది, ప్రియుడా, నా ప్రాణ ప్రియుడా. వేదన చేస్తుంది. ఆమె గుండె నిండా భారం అయిపోయింది, కళ్ళమ్మడ నీళ్లు కారుతున్నాయి. తన సహోదరు తనకు నిందిస్తున్నారు, దూషిస్తున్నారు. ఇదిగో ఏ సంఘం కోసం అయితే తన ప్రాణప్రదంగా, తన సంఘం కోసం ఆమె ఏ సంఘానికైతే కావలికత్తుగా ఉంచబడిందో ఆ సంఘం కోసం తన ప్రాణం పోయేంతలా పరిచర్య చేస్తుంది, కానీ విలువ లేదు. ఇక్కడ సంఘం ఉంది, ఈ సంఘంతో ఉండాలనుకుంటలేదు. ఇక్కడ జతకాంట్లు ఉన్నారు, ఆ జతకాంట్ల దగ్గర ఉండాలనుకుంటలేదు. ఆమె ఒక మంద దగ్గర ఉంది, ఆ మంద దగ్గర ఆమె ఉండాలనుకుంటలేదు. అయ్యా, నీ మందను నీ వెచ్చటం మేపుద్దు చెప్పు. ఆల్రెడీ నీ దగ్గర మంద ఉన్నారుగా. ఏమైపోయారు ఈ మంద? భక్తిహీనులు అయిపోయారు, స్వార్థపరులు అయిపోయారు, కలహప్రియులు అయిపోయారు, వేషధారులు అయిపోయారు. నేను వీళ్ళ దగ్గర ఉండలేను ప్రభువా, నువ్వెక్కడున్నావు చెప్పయ్యా. అయ్యా, నువ్వెక్కడ నీ మందను మేపుతున్నావు చెప్పు. నిన్ను వెంబడించేటటువంటి, నీ స్వరం విని నిన్ను వెంబడించేటటువంటి ఆ మందతో కలిసి నేను నడవాలనుకుంటున్నానయ్యా. ఈ మంద నాకు వద్దయ్యా, ఈ స్నేహాలు నాకు వద్దు, ఈ పరిచయం నాకు వద్దు, ఈ భక్తిహీనమైన జీవితం నాకు వద్దు. నువ్వే నా ప్రాణప్రియుడు, నీ ముఖం చూడకుండా నేను ఉండలేనయ్యా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ, మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీవే నా శృంగమై
నీవే నా శైలమై నా హృదిలో నా నిలిచిన జ్ఞాపికవై. నీవే నా శైలమై నీవే నా శృంగమై నా హృదిలో నా నిలిచిన జ్ఞాపికవై. అనువనువున నీ కృప నిక్షిప్తమై నన్ను ఎన్నడు అనుబంధమై. అనువనువున నీ కృప నిక్షిప్తమై నన్ను ఎన్నడు ఈడని అనుబంధమై. నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము. హల్లెలూయా. ఒక పేపర్లో సగం కూడా అవ్వాల కాబట్టి దీన్ని కూడా పాటలు చేయక తప్పట్లా. ఎందుకో కొంచెం స్పీడ్గా వెళ్ళబుద్ధి కావట్లా నాకు. ఇప్పుడు ఏదైనా మీకు ఇష్టమైన వస్తువు పెట్టారనుకో, పీచు మిఠాయి, ఎలా తింటారు? గుడుక్కుని మింగేస్తారా? వెంటనే తినేది అయిపోద్దని ఏం చేస్తారు? కొద్దిగా. నాకు ఈ పచ్చి ఖర్జూరకాయలు అంటే చాలా ఇష్టం కదా. ఒక షాప్లోకి వెళ్తే కేజీ 300 అన్నాడు, పావు కేజీ 100 అన్నాడు. తినాలనిపిస్తుంది, ఆశ ఉంది. 400 అన్నాడు. వద్దులే అవన్నీ పక్క వచ్చేస్తే ఇంకో షాపులో కనిపించింది. అరే బాబు ఎంతరా నాయన అంటే కేజీ 200 అన్నాయి అన్నాడు. చక్కమని బ్రేక్ వేసి అంటే బాబు కేజీ ఎవరా? ఆ పక్కన 100 అన్నాడండి. పావు కేజీ 100, కేజీ 400 అన్నాడు. నా సూపులో ఒకవేళ నాకు ఇష్టం అని గమనించేసి ఉంటాడు. అది లేకపోతే మన ప్రాణం పోద్దన్నట్టు ఎది చూడకూడదు. సూతే రేట్లు పెట్టించేస్తారు. బండి మీద వెళ్తే ఒక రేటు, కార్లు వెళ్తే ఒక రేటు. అమ్మో, రకరకాల వ్యాపారస్తులు చాలా తెలియగలండి. చాలా మంది ఇక్కడే ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి మనకి నేను దాన్ని మా అమ్మకి మా ఆవిడకి చెప్పి ఏదో నువ్వు ఏదైనా పెట్టుకు, ఈ మాత్రం ఇవ్వద్దని దోశ వేసుకుని కొనిపడినప్పుడు 2 కాయలు తింటున్నా, ఊర్చుకుంటే తింటున్నా. ఎవరికి పెట్టద్దే కాయలని కూడా చెప్పిన. కాబట్టి నాకెందుకో ఈ వాక్యాన్ని నెమ్మదిగా ఆస్వాదించాలనిపిస్తుంది. మీరేమంటారు? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి మిగిలిన ఈ మొదటి వచ్చిన 7వ వచనంలో ఉన్న మిగిలిన విషయాలు వచ్చే వారం ధ్యానించుకుందాం. ఇప్పుడు నా ప్రాణప్రియుడ అనే మాటని ముగించే ముందు ఆమె ఇంత వేదనతో, ఇంత బాధతో, ఇంత తృష్ణతో, ఆయన్ని చూడాలని వాంఛతో, నిన్ను చూడకుండా నేను ఉండలేనయ్యా, నిన్ను విడిచి నేను మనలేనయ్యా, నీవే నా తోడు, నీవే నా రక్షణ శృంగం, నీవే నా ఆశ్రయ దుర్గం, నిన్ను విడిచి నేను మనలేనయ్యా, నిన్ను విడిచి నేను బ్రతకలేనయ్యా. అయ్యా నా ప్రాణప్రియుడా ఎక్కడున్నా? నీ మందని ఎక్కడ మేపుతున్నా? ఒకప్పుడు స్వరం వినేది, ఒకప్పుడు ఆయన ముఖాన్ని చూసేది, ఒకప్పుడు ఆయనతో అనుబంధంలో ఉండేది, ప్రేమలో ఉండేది. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అని పాట పాడేది. ఇప్పుడు కొన్ని సమస్యలు వచ్చేసరికి, కొన్ని వేదనలు, కొన్ని సుడిగుండాలు సమస్యలు వచ్చేసరికి ప్రార్థన చేయడం మర్చిపోయింది, దేవునికి దూరం అయిపోయింది, మొక్కుబడి క్రైస్తవురాలు అయిపోయింది. క్షమించాలి మాట అన్నందుకు. ఆమె నామకార్థురాలు కాదు కానీ సులమితు వంటి అనుభవంలోనే ఉంది. ఆమె గ్రహించింది, నామకార్థురాలు అయిపోలా. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, చెప్పండి. సంసోను తనలో ఉన్న దేవుని ఆత్మ వెళ్ళిపోవటాన్ని సంసోను గ్రహించాడా? తెలియలేదంట. దేవుని ఆత్మ అతనిని ఎడబాసేననే సంగతి అసలు తెలియలేదు అతనికి. ఈమెకి మెలకు వచ్చింది, గ్రహింపు వచ్చింది. అమ్మో, నేను వీళ్లతో చూసుకుని, వీళ్ళ బాధలో పడి, వీళ్ళని కాయడానికి నేను నా టైం కేటాయించాను. వీళ్ళ కోసం నా ప్రార్థన, వీళ్ళ కోసం నా బతుకే తప్ప నా వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని నేను కాపాడుకోలేకపోయాను. కాబట్టి నా ప్రాణప్రియుడు నాకు దూరం అయిపోయాడు. చూడండి, రోమపత్రిక 8:35. రోమపత్రిక ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాను. చాలా సబ్జెక్ట్ ఉంది, వచ్చేవారం మనం ధ్యానం చేద్దాం. రోమపత్రిక 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? బల్లారాధనని ఈరోజు పొద్దున పాపం టిఫిన్ చేయకుండా వచ్చినట్టుంది పాపం. అమ్మా కొంచెం గట్టిగా చదువమ్మా. ఎవరు చదివింది? ఇక్కడుంటేనే నాకు నేను మరి ఏమనుకుంటున్నాను,
చదువు అమ్మా, మళ్ళీ అసలే చదువు నువ్వే చదవాలి, ఇప్పుడు తప్పదు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా దేవునికి స్తోత్రం. ఇది సులమిత అనుభవం. కష్టమే రాని, శ్రమే రాని, దుఃఖమే రాని యేసయ్య నిన్ను నన్ను ఎడబాపేదేది నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు. కబట్లో నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? శ్రమ అయినానో, శత్రువైనానో, పాడాలి. రోగమైనానో, అప్పులైనానో, నిన్ను నన్ను వేరు చేయలేరు యేసయ్యా, నిన్ను నన్ను వేరు చేయాలే. ఎందుకని? యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైనా నిన్ను విడచి నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంకీర్తన ఇంకెవరున్నారు? ఇంకా హైట్గా ఉన్న వాళ్ళు ఎవరున్నారు? ఇదా నన్ను వచ్చి 5 నిమిషాల్లో ముగించేస్తాను, టైం క్లోజ్ అయిపోయింది. ఇదిగో ఈయన యేసయ్య అనుకోండి. ఎవరైనా? ఈయన షులమితి అనుకోండి. ఎవరేమా? షులమితి. షులమితి ప్రియుని చూసి అంటుంది, నా ప్రాణ ప్రియుడా, నీ మందని ఎచ్చట మేపుతున్నావు, నీ మందని ఎచ్చట. ఇప్పుడు షులమితి గురించి గత వారం చెప్పాను. ఈమె ఎవరికి కావలికత్తెగా ఉంచబడింది? ద్రాక్ష తోట అంటే దేనికి సాదృశ్యం? సంఘం అంటే ఒక మందేగా. అంటే ఈమె దగ్గర ఒక మంద ఉంది, కానీ ఏ మంద గురించి అడుగుతుంది ప్రియుణ్ణి? నీ మంద అంటే ప్రభు మంద కాని సంఘాలు కూడా ఉంటాయి, నామకార్థమైన సంఘాలు ఉంటాయని ఇప్పుడు ఆలోచన చేసుకోండి. కూర్చోండి. ప్రియుని మందేంటో చూపించి ముగించేస్తా, వివరించను. వచ్చే వారం చెప్పుకుందాం, బలనారాధన ఉంది కాబట్టి. ఏమండి, అసలు కొత్త వాళ్ళు వచ్చారు, టైం ఎక్కువ చేయకూడదు, మళ్ళీ వచ్చేవారు మానేస్తారేమో. తీయండి లూకా శుభవార్త 12వ అధ్యాయం 32వ వచనం, ఆఖరి 5 నిమిషాలు. ఒక ఆయన ఫోన్ చేసి అంటున్నారు, అయ్యా గత ఆదివారం వాక్యం ఆఖరి అరగంట ఉందయ్యా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. వాసు గారు చాగళ్ళు, నిజంగా ఆయన బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతి శనివారం ప్రతి ఆదివారం మిస్ కాకుండా వింటున్నారు. నెలకు ఒకసారన్నా 2 వారాలకు ఒకసారి ఫోన్ చేసి ఆ వాక్యం ద్వారా వాళ్ళు ఎలా బలపడ్డారో చెప్తున్నారు. నిన్న రాత్రి ఫోన్ చేసి కొంచెం కాలు బరువు అయిందయ్యా, ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకుని, ద్రాక్ష తోట అనుభవం గురించి మేము విన్నామయ్యా, చాలా అద్భుతంగా మేము బలపడ్డాం, చాలా అద్భుతంగా దేవుడు మిమ్మల్ని నడిపించారని చెప్పి బయట నుంచి సాక్ష్యాలు వస్తున్నాయి, సంఘంలో నుంచి సాక్ష్యాలు రావట్లా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చదవండి లూకా 12:32. చిన్న మంద భయపడకుడి, మీకు దేవుని రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది. ఇప్పుడు నా వైపు చూడండి. మనం ఎక్కడికైనా ఇప్పుడే యేసు ప్రభు నమ్ముకునే పరిస్థితుల్లో ముందు వస్తున్నాం అనుకో, చిన్న చర్చికి వెళ్తాక చూస్తారా, పెద్ద చర్చికి వెళ్తాక చూస్తారా? ఏసీ ఉన్న చర్చికి వెళ్తాక చూస్తారా, వేడి మంటలో ఉన్న చర్చికి వెళ్తాక చూస్తారా? తాటాకుల్లో ఉన్న మందిరానికి వెళ్తారా, స్లాబ్ బిల్డింగ్లో ఉన్న మందిరానికి వెళ్తారా? జనం తక్కువగా ఉన్న చోటుకి వెళ్తారా, ఎక్కువగా ఉన్న చోటుకి వెళ్తారా? ఏ తోటోడు తొడగోసుకున్నాడంట, యువతోడు ఏం కోసుకున్నాడంట? ఒకసారి ఎడ్వర్డ్ గారు ఒక సంగతి చెప్పబోయి ఈ మాట చెప్పారు. కుక్కలంట ఓ మొరుగుతున్నాయి అంట. మొరుగుతుంటే పాస్టర్ మరి అంటున్నారా, ఏం వేసుకుంటున్నారు? గోరింటాకులు వేసుకుంటున్నారా? ఏనండి, ఇదిగో కుక్కలు మొరుగుతున్నాయి అంట. ఒక ఆయన అంట ఇంటర్వ్యూ చేస్తా, అరే కుక్క కుక్క నువ్వు ఎందుకు మొరిగావు అంటే, ఆ కుక్క మొరిగిందని నేను మొరిగా. ఏంటి?
ఆ కుక్క మురిగిందని, ఆ కుక్క దగ్గరికి వెళ్తే ఓ కుక్క నువ్వెందుకు మురిగంటే ఇది మురిగిందని నేను మురిగా. కారణం లేదు, కారణం లేదు. అమ్మా నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడికంటే ఆమె వెళ్ళిందని నేను వెళ్ళా. ఏంటి ఏంటి నువ్వెందుకు వెళ్ళావమ్మంటే ఏం వెళ్ళిందని నేను వెళ్ళా. కారణం లేదు. ఎక్కడికో చివరి మనిషికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆమె చెప్పుద్ది నేను జనం ఎక్కువ ఉన్నారని వెళ్ళా. ఏంటంట ఏమకి కళ్ళుకి తక్కువ ముందంటే అది అనిపించదు, పెద్ద భక్తి పరులు కాదనుకుంటది. జనం ఎక్కువ ఉన్నదే మందిరం, జనం ఎక్కువ వెళ్ళే చోటే వాక్యం, జనం ఎక్కువ వెళ్ళే చోటే అద్భుతాలు, అబ్బబ్బబ్బ గారడీలు దెయ్యాలు వెడలిపోతాయి, ఆరోగ్యాలు కలుగుతాయి. గుంటోడు నడిచేస్తాడు, గుంటోడు చూసేస్తాడు, చెవిటోడు వినేస్తాడు. మీకు తెలుసా ఈ సభలో చూపు పొందుకున్నవాడు మళ్ళీ సభలో గుడ్డోడికి వెళ్తున్నాడు. ఆ మీటింగ్కి మళ్ళీ పాస్టర్ ప్రార్థన చేస్తాడు, మళ్ళీ కలు ఎన్నిసార్లు గుడ్డోడు అవుతాడు, ఎన్నిసార్లు కలు తెచ్చుకుంటాడు. అంటే ఆడేం కాదు, ఇంతకే గుడ్డోడు కాదు. పోను ఒకసారి పడ్డావు, దేవుడు నిన్ను లేపాడు, పాస్టర్ గారు ప్రార్థన చేసి నీళ్ళు ఉన్న దెయ్యాలు నిలగొట్టేసి లేపి నేను నిలబెట్టాడు. మళ్ళీ మీటింగ్కి వెళ్ళావు, మళ్ళీ పడిపోయావు. అంటే నీకు అన్ని దురాత్మలు ఉన్నాయి, నీలో శానా ఉందా? ఇప్పుడు ఒక మాట అడిగితే చెప్పండి, యేసయ్య పడగొడతాడా నిలబెడతాడా పడిపోయిన మనిషిని? మరి మా పాస్టర్లు ఏం చేస్తున్నారు? ఈడు పడకపోతే ఈ సైకిల్ ఆడు పడతలేదురా, ఎక్కడికి వెళ్ళిపోయాడు, లాగు అన్ని వెనక లాగే పడరా. ఇప్పుడు కనికట్లు కూడా ఉన్నాయి, వేషాలు ఉన్నాయి, కనికట్లు ఉన్నాయి. చక్కగా నుదుటి మీద పెట్టి నొక్కే రీతిలో నొక్కి మీ మీద చెయ్యట్టేసరికి ఇక్కడ ఈ కచ్చీపులో ఉన్న ఈ ద్రవ పదార్థాన్ని ఇట్లా అనుకుని నీ ముక్కు దగ్గర ఈ చెయ్యటని ఇట్ట ఏ శ్రద్ధ మీద ఇట్ట అంటే మొత్తం వచ్చేసి పడిపోవా. ఏం చేయనా పడేనా రేపు వచ్చే వారం పడేమంటారు చెప్పండి. స్థానిక మందిరానికి నువ్వు రావు, నీకు వాక్యం ఎక్కదో, నువ్వు ప్రార్థన చెయ్యవు, ఒళ్ళు అంచో, మోకాళ్ళు లేయవు, కన్నీళ్ళు కాచో, ప్రార్థన చెయ్యవు. అక్కడికి వెళ్ళి నన్ను పడే ప్రభు, నన్ను పడే ప్రభు, ఇదేంటో విచిత్రం, నన్ను నిలబెట్టు ప్రభు అని ప్రార్థించారు అన్నట్టు భక్తులు. ఈనాటి భక్తులు ఏకబారు పడిపోతూనే ఉంటున్నారు. నిలబెట్టేవాడు యేసయ్య, గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నమ్మని మహింపద్ద. ఇవన్నీ చూసి ఇరత పుట్టేసి సొల్లమితికి నాకు ఈ మందు వద్దు నాయనో, నాకు నువ్వే కావాలేసయ్యా, నాకు ఈ నామకార్థమైన సంఘం వద్దు, ఈ పడేడాలేంటో, ఈ రోగాలేంటో, ఉప్పులేంటో, తుఫ్ఫులేంటో, కచ్చిపులేంటో, ఈ నాకేం అర్థం కావట్లేదయ్యా, ఇవేమి నువ్వు నేర్పించలేదుగా. నువ్వు వచ్చినప్పుడు మొదటి రాకుండా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ కచ్చిపుల పరిచయం నువ్వు చేయలేదుగా, ఈ నూనె డబ్బాల పరిచయం నువ్వు చేయలేదుగా, ఈ పడేసే పరిచయం నువ్వు చేయలేదు కదా. ఏంటి ఎక్కడ నేర్చుకున్నారు వీళ్ళు? నాకొద్దు బాబోయ్, నాకు ఈ సంఘం వద్దు, నా ప్రాణ ప్రియుడా, నీ మంద ఎక్కడుండే చెప్పు, నేను అక్కడికి వచ్చేస్తా. మీకు అర్థమైంది ఇప్పుడు క్లారిటీగా? ఇంత చిన్న మాటలో ఇంత స్టోరీ ఉంది. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమున్న దగ్గరే ఒక సంఘం ఉంది, కానీ ఆ సంఘాన్ని ఇప్పుడు ఇష్టపడట్లా. నామకార్థమైన సంఘంలో స్పిరిచువాలిటీ ఉన్న విశ్వాసులు ఉండలేరు, ఇమ్మలేరు. ఆత్మీయుల మధ్యలో నామకార్థులు ఉండలేరు. ఒకసారి సతీష్ కుమార్ అయ్య గారు ఈ వాక్యం చెప్పారు. జబ్బు కాపరంట మంచి గొర్రెలను కోల్పోతాడంట, చెడ్డ గొర్రెలు మంచి కాపరిని కోల్పోతారంట. అంటే జబ్బు గొర్రెలు ఉంటాయి, జబ్బు కాపర్లు ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను వన్ సైడ్ మాట్లాడట్లా, టూ సైడ్ మాట్లాడుతున్నానండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చిన్న మంద, యేసుప్రభులు వారు చెప్పారు, ఇరుకు మార్గంలో కొందరే ప్రవేశిస్తారు, విశాలమైన మార్గంలో అనేకులు ప్రవేశిస్తారు. ఇరుకు మార్గంలో ప్రవేశించుటయే దేవుని రాజ్యానికి జనాన్ని బడి చూసి వెళ్ళిపోతున్నామేమో, జాగ్రత్త. ఆ జనాలు కాదు నిన్ను తీసుకెళ్లేది పరలోకానికి. వాక్యం, యేసయ్యను కోరుకో. జనాలు ఎక్కడుంటే అక్కడ తండోపతండాలుగా ఉన్నారని చెప్పేసి వెళ్ళిపోయి గుంపులో ఏదో అన్నట్టు యేసు రక్తం మధ్య వెళ్ళిపోతున్నావంటే నువ్వు నామకార్థుడువు. నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, ఎక్కడ అనుభవంలో ఉన్నావు, ఏ ఆధ్యాత్మికమైన అనుభవంలో పెరిగావు, ఆలోచన వద్దా? వాళ్ళెవరో చెప్పారు, వీళ్ళెవరు చెప్పారు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మతం కాదు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటాం కాదు. మనం వాక్యం వినాలి, నీ కాపరి మాట నువ్వు వినాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అయ్యా నీ మంది ఎక్కడ మేపుతున్నావు చెప్పు. ఇంకొక మాట, యోహాను సువార్త 10:27. ఆయన మంది ఏంటో చూపిస్తున్నాను అంతే, మీకు ముగించేస్తున్నా. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును.
నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక. అది గది. ఇప్పుడు నా వైపు చూడండి. ఈ నామకార్థమైన గుంపుకి నిత్య జీవం లేదు. ఈ నామకార్థమైన గుంపు దగ్గర ఉన్న ఈ సులమితి, అయ్యా నీ స్వరం విని నిన్ను వెంబడించే గొర్రెలు ఎక్కడున్నాయి చెప్పు, ఆ విశ్వాసులతో కలిసి నేను వస్తా, నాకు నిత్య జీవం కావాలి, నాకు పరలోకం కావాలి. ఈ భూమి మీద ఉన్న వరకే గొప్ప స్వార్థపూరితమైన స్వలాభాపేక్ష కోసం చేసే భక్తి నాకొద్దు, అలాంటి సంఘం నాకొద్దు, అలాంటి కాపరు నాకొద్దు, అలాంటి విశ్వాసం నాకొద్దు, అలాంటి స్థలం నాకొద్దు, అలాంటి మందిరం నాకొద్దు. నీ మంద అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైతే దేవుని వాక్యాన్ని విని దేవుని ముఖ ప్రత్యక్షతను పొందుకుని ఆయన వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళు దేవుని మంద. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళందరూ యేసు ప్రభు మంద కాదు. మంద అంటే అదొక అలంకార భాష. మంద అంటే అలంకార భాష. అనేక మందిని మంద అంటారు. చర్చికి వెళ్తున్న వాళ్ళందరూ నిజమైన క్రైస్తవులు కాదు. నిలబడి ప్రసంగం చేస్తున్న వాళ్ళందరూ నిజమైన కాపర్లు కాదు, నామకార్థులు ఉంటారు. ఇప్పుడు ఈమె యొక్క సులమతి యొక్క తాపత్రయం ఏంటంటే, అయ్యా నీ మంద ఎక్కడుందో చెప్పు, ఎచ్చట మేపుతున్నావో చెప్పు. నా వెనకాల చెప్పండి ఏమట, ఎక్కడ మేపుతున్నావో, ఎక్కడ మేపుతున్నావో. దేని గురించి అడుగుతుంది కాపర్ని అంటే దాని అర్థం ఏంటి? మేపడం అంటే అది. కొట్టని చెప్పట్లు గట్టిగా చెప్పిన వాళ్ళ కోసం. ఇక్కడున్న మేత సరైనది కాదు, ఇక్కడున్న మేత దుర్బోధ. ఇక్కడున్న బోధ, నువ్వు 2 వారాలరా, 3 వారాలరా, 7 వారాలరా, నీ రోగం పోద్దే, నీ దయ్యం పోద్దే, నీ గర్భం వస్తుంది, నీకు పెళ్ళి అయితే, నువ్వు ఇల్లు కట్టుకుంటావు. ఈ బోధలు ఉన్నాయి ఇక్కడ. నీ బోధ ఇలాంటి బోధ కాదుగా. నువ్వెప్పుడు ఇలాంటి బోధ చేయలేదు కదా యేసయ్యా, అంతే కదండి. యేసుప్రభుల వారు అలాంటి బోధ చేయలా. యేసుప్రభు నమ్ముకున్నామని చెప్పి బోధకులు కొంతమంది అలాంటి బోధలు చేస్తున్నారు. అందుకని ఈ సులమితికి ఈ ఆహారం ఎక్కట్లా. ఏ ఆహారం ఎక్కట్లా? ఈ నామకార్థమైన సంఘములో ఉన్నటువంటి దుర్బోధకులు బోధించేటటువంటి ఈ బోధను ఇమిడ్చుకోలేకపోతుంది, జీర్ణించుకోలేకపోతుంది. నువ్వు నామకార్థుడు అయితే అలాంటి బోధ చెత్తా సేదారం తింటావు. ఇక్కడ చెత్త ఉంది, నాకు చెత్త వద్దు. నీ మందని ఎక్కడ మేపుతున్నావు? ఇప్పుడు కాపరి గొర్రెల మందని తీసుకెళ్ళి చెత్త తినిపిస్తాడా, మంచి ఆహారం శ్రేష్టమైన ఆహారం తినిపిస్తాడా? ఏం కోరుకుంటుందంటే, నాకు శ్రేష్టమైన ఆహారం కావాలి, నీ వాక్యం నాకు కావాలి, నీ వాక్యం నేను వింటాను, నా జీవితానికి జీవం, నాకు జీవపు ఆహారం కావాలి. ఇక్కడ ఉన్నది జీవపు ఆహారం కాదు. ఇప్పుడు ఏమే నేర్చుకోవడానికి ఇష్టపడుతుంది. నామకార్థులు ఎంతవరకు ప్రభువుని తెలుసుకున్నారో అంతవరకే తెలుసుకుని ఆగిపోతారు. నిజమైన క్రైస్తవులు ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉన్న సులమితి అనుభవంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దినదినము అనుదినము ప్రతిదినము వాక్యంలో నుంచి నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. సులమితికి ఇప్పుడు తక్కువైపోయింది ఆత్మీయ ఆహారం. అయ్యా నీ నిజమైన మందను, నిన్ను వెంబడించే మంద ఎక్కడున్నా చెప్పు, నేను వాళ్ళతో కలిసి మేత మేస్తా, అంటే నీ వాక్యాహారాన్ని నేను ఆస్వాదిస్తా. అది ఈ రోజున టైం కేటాయించేవాళ్ళు లేరు, దేవుని వాక్యం వినటానికి టైం కేటాయించేవాళ్ళు లేరు. సులమితి ఏమంటుందంటే, ఇప్పుడు నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుని విందు నయ్యా, నేర్చుకొనుటకు కూర్చుని విందు నయ్యా, నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా, నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుని విందు నయ్యా, నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుని విందు. ఇక ముగింపు మాట. మరియా, కన్య మరియ ముందు గర్భవతి అయిందా? ఎలిజబెత్ తల్లి ముందు గర్భవతి అయిందా? అదే దూత గబ్రియేలు మరియ తల్లికి ప్రత్యక్షమై మాట్లాడిన తర్వాత ఆమెకు కొంచెం ఇప్పుడు అనుభవం అవసరమైంది. ఇదిగో నీకు ముందుగా 6వ మాసమున ఎలిజబెత్ గర్భం ధరించిందని ఆ వార్త కూడా దూత మరియతో చెప్పడం జరిగింది.
దూత వెళ్ళిపోయిన తర్వాత ఈమె స్పిరిచువాలిటీ లైఫ్, ఇప్పుడు ఈమె గబ్రియలు ద్వారా విన్న వాక్యాన్ని, ఆ మాటల్ని ఎవరితో పంచుకోవడానికి, ఎవరితో షేర్ చేసుకోవడానికి, ఎవరితో షేర్ చేసి లేకపోతే వాళ్ళ అనుభవాలు తెలుసుకోవడానికి కన్య మరియ ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఏమకంటే అనుభవంలో ఉంది, ఏమకంటే వయసులో ఉంది, ఏమకంటే ముందుగా గర్భఫలం పొందుకుంది. ఇప్పుడు ఆమె చెప్తుంది, ఓ పిచ్చిదాన్ని, నీకు వచ్చింది కల కాదు, దర్శనం కాదు, నిజమే, దేవుడు నీతోనే మాట్లాడాడు. ఏ ముసలిదాన్నైనా నేనే గర్భాన్ని ధరించాను, చూడు, ఇదిగో ఇదిగో, చూస్తే కన్నమ్మా చూడు, ఇదిగో నిండు వృద్ధాప్యలో నేను. స్త్రీ యొక్క ధర్మం ఉడికిపోయిన తర్వాత సాధ్యం. ఇప్పుడు ఎలిజబెత్ కన్యమరిని ఏం చేస్తుంది? ధైర్యం చెప్పి బలపరుస్తుంది. నువ్వు విన్నది సత్యమే, దాన్ని నమ్ము, నమ్మసక్యం కాని మాట ఏం కాదు. ఇదిగో నిండు వృద్ధాప్యం అంది, నేను గర్భాన్ని ధరించలేదా పిచ్చి తల్లి? నువ్వు కూడా కన్యక గర్భవతి కుమారుని కన్నని లేఖనాల్లో ప్రవక్తలు చెప్పిన మాటల ప్రకారంగా నీదెంత గొప్ప భాగ్యమో కదా కన్యమరియా. ఎలిజబెత్ గర్భములో ఉన్నటువంటి యోహాను పిండమగి ఉండగా, యోహాను మరియా యొక్క శుభవచనం విని ఎలిజబెత్ గర్భంలో ఉన్న పిండం గంతులు వేసినట్టు గట్టిగా చప్పట్లు కాటండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కన్య మరియా అంటే సులమితికి సాదృశ్యం. ఇక్కడ సులమితి అంటుంది, నీ మంద యొక్క అనుభవం నాకు కావాలి, నీ మంద యొక్క ఉపదేశం నాకు కావాలి, నీ మంద మేసేటటువంటి ఆ ఆహారం నాకు కావాలి. ఆ స్థలం ఎక్కడో చెప్పు, ఆ ఆహారం ఎక్కడ మేపుతున్నావో చెప్పు. కన్య మరియా ఏ విధంగా అనుభవం కలిగినటువంటి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి అనుభవాన్ని నేర్చుకుని దయ్యాన్ని నింపుకుని ఉందో, సంఘమా మనం కూడా మనకంటే ఆధ్యాత్మికమైన అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి, కానీ మనకంటే దిగజారిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళటానికి వీల్లేదు. ఎక్కడ పడితే అక్కడ ఉండటానికి వీల్లేదు, ఏది పడితే తినటానికి వీల్లేదు. వ్యర్థమైన తిళ్ళు తింటే రోగాలు వస్తలేదా, కిడ్నీలు ఫెయిల్ అయిపోవట్లేదా, ఆరోగ్యాలు పాడైపోవట్లేదా, ఇన్ఫెక్షన్లు రావట్లేదా? ఎక్కడ లేని దుర్బోధను విని ఆ దుర్బోధనను అంగీకరిస్తున్నామంటే, వెళ్తున్నామంటే ప్రాణాపాయం, జాగ్రత్త, నిత్య జీవాన్ని కోల్పోతావు. జనాలను చూసి వెళ్ళిపోతున్నావంటే, ఇదిగో చిన్న మంద భయపడకుడి, నిత్య జీవం అనుగ్రహించుటకు నా తండ్రికి ఇష్టమైనది నువ్వు అనుకుంటున్నావు. ఎక్కడ జనం ఎక్కువ ఉంటే వాళ్ళు గొప్పోళ్ళు, వాళ్ళే పోతారు పరలోకానికి అని దేవుడు అంటాడు. చిన్న మంద అన్నాడు, పెద్ద మంద అన్నా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, దేవుని మంద చిన్న మంద పెద్ద మంద? దేవుడు చిన్న మందికి ఇస్తాడా రాజ్యాన్ని, పెద్ద మందికి ఇస్తాడా? దేవుడు శ్రేష్టమైన ఆహారాన్ని పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఈమె ఎందుకు ప్రభు యొక్క నడిపింపును కోల్పోయింది, ఎందుకు ప్రభుతో మాట్లాడే అనుభవం కోల్పోయిందంటే, సొంత తోటను కాపు కాయలేకపోయిన కారణంగా ప్రభు దూరం అయిపోయాడు. ఇప్పుడు గ్రహించింది, నా ప్రభు నాకు దూరం అయిపోయాడు, అమ్మో నా ప్రభు నాతో మాట్లాడకపోతే నేను బతకలేను, నేను చచ్చిపోతానని చెప్పి వేదనతో పిలుస్తుంది. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువా, నాతో చెప్పు. ఆసక్తిని చూపిస్తుంది. సంఘానికి ఈ రోజున ఆసక్తి ఉండాలండి, వాక్యం పట్ల ఆసక్తి ఉండాలి, ప్రార్థన పట్ల ఆసక్తి ఉండాలి, ప్రభుని వెంబడించడంలో ఆసక్తి ఉండాలి. మెలుకు కలిగి ఆసక్తి కలిగి మనం ప్రార్థన చేయాలి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ప్రార్థించడం, ఆత్మీయ తీవ్రత కలిగి ప్రార్థన పట్టుదల కలిగి ఉండండి. రోమపత్రిక 12:12 రాయబడి ఉంది. ఆసక్తి కలిగిందండి సులమితి. దేవుని ముఖం చూడాలని, ఆయన ప్రత్యక్షతను పొందుకోవాలనుకునే అనుభవంలో ఉందండి సులమితి. కొన్ని వాక్యాలు నేర్చుకుని ఈ సంఘానికి ఇది నామకార్థమైనా, ఇది భక్తిహీనమైనా, ఇది ఎలా ఉన్నా ఇక్కడే నా కాలం గడిపేద్దాంలే అని కూర్చోవడానికి ఇష్టపడింది కాదండి సులమితి. అనుభవం కలిగిన మంద కోసం అడుగుతుంది. నువ్వు అడుగలవా ఈ రోజున? నా ఆత్మీయ అనుభవాన్ని పెంచు ప్రభు అని. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంతవరకు చెప్పబడి నా దేవుని మాటలు మనందరి హృదయాలు నీరు కట్టి ఫలించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని బలలోకి వెళ్దాం. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, పరమగీతం 1వ అధ్యాయం 7వ వచనం. మోకాళ్ళ మీదకి వచ్చిండు అందరూ కూడా. నా ప్రాణప్రియుడా, నీ మందను ఎచ్చట మేపుదువో. ఇంతవరకు మేము ధ్యానించాం ప్రభువా. ఇంకా మిగిలిన విషయాలు, శ్రేష్టమైన సంగతులు మరలా మేము వినటానికి మరొక తరుణం, మరొక అవకాశం మాకు దయచే. బిడ్డలందరూ శ్రద్ధగా విన్నారు. నా ప్రాణప్రియుడు అనే పదంలో ఎంత మీనింగ్ ఉందో, ఎంత లోతైన సత్యం ఉందో, ఏ స్థితిలో, ఏ విధానంలో సులమితి పిలుస్తుందో చక్కని శ్రేష్టమైన విషయాలు మీరు ప్రకటించడానికి కృప చూపించారు ప్రభా, మీకు వందన. ఈ మాటలు రాతి నేలలో, ముండ్ల పొదలో, త్రోవ పక్కన పడిపోకుండానైనా నా ఆత్మబిడ్డల హృదయాల్లో మంచి నేలనే పంటలు పడి 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా ఫలం పొందడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.